హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నేను వచ్చేసి అటుకుల మిక్సర్ చేయబోతున్నానండి. అది దొడ్డ అటుకులు ఇవి వీటిని దొడ్డ అటుకులు అంటారండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పుట్నాలు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, పల్లీలు సరిపడా, కరివేపాకు కొద్దిగా. ముందు ఆయిల్ను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి, వేడి చేసుకోవాలి. టోటల్ ప్రాసెస్ మొత్తం ఆయిల్లోనే ఉంటుంది. ముందుగా వచ్చేసి ఎండుమిర్చి ఆయిల్లో కొద్దిసేపు వేయించాలి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. తీసేసి పెద్ద బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి. పుట్నాలు తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయ్యండి. పుట్నాల మధ్యలో చీరక పగిలినట్టు వస్తుంది, అప్పుడే డీప్ ఫ్రై అయినట్టు. వీటిని తీసేసుకొని బౌల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము వీటిని నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను చిన్న కరివేపాకు ఆకులు వేసాను కాబట్టి అవి త్వరగా అయ్యాయండి. నెక్స్ట్ అందులోకి మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు అనేటివి కొంచెం టైం పడుతుందండి, త్వరగా వేగవు. సో పల్లీలు వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ వేగాయండి. పల్లీలు వేయించడం అంటే మధ్యలో పగుళ్ళు వస్తాయి. ఇవి కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు, దొడ్డ అటుకులు ఆయిల్లో వేసేసి తీసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా పొంగొస్తుంది. ఈ విధంగా కొన్ని క్వాంటిటీ తీసుకొని ఆయిల్లో ముంచేసి తీసేసుకొని బౌల్లో వేసుకోవడమేనండి. ఇలా మొత్తం అన్ని అటుకుల్ని వేయించేసి వాళ్ళు బౌల్ వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి, కలిపేసుకోవాలి. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ ఒకదానికొకటి కలిసిపోయాక అందులో లైట్గా 1/2 టీ స్పూన్ కారపొడి, నెక్స్ట్ వచ్చేసి కారపొడి వేసాం కదండి, లైట్గా మనము వాటిని కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పసుపు అన్నీ ఒకటేసారి వేసాక కలుపుదామండి. పసుపు యాడ్ చేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇలా పసుపు కారపొడి అన్నీ వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలండి. ఒకసారి చూడండి, ఈ విధంగా అయిపోతుంటుంది. లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్, షూట్ చేయలేదు. చూసారు కదా, ఈ విధంగా ఒకదానికొకటి
టోటల్ కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి అటుకుల మిక్చర్ రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎంతమందికి అటుకుల మిక్చర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, చాలా ఈజీగా అయిపోయింది. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై చేసిందంటే ఒక 5 minutesలో అయిపోతుందండి. మీలో ఎంతమందికి అటుకుల మిక్చర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.